హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అమెరికాలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోంగూర పచ్చి రొయ్యలు కదా. సో యూఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనేది వీక్లీ వన్స్ తెచ్చి స్టోర్ చేసుకుంటారు. నార్మల్ డేస్లో ఎవరి జాబ్స్ ఎవరి కాలేజ్ బిజీగా ఉంటారు కదా. సో అలా వీక్లీ వన్స్ వెళ్ళినప్పుడే చికెన్, ప్రాన్, ఫిష్ అనేది మనం తెచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో నేను ఫ్రిడ్జ్లో తీసిన ప్రాన్స్ కాబట్టి ఇలాగ నేను వేడి నీళ్ళలో 2 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 గోంగూర కట్టలు తీసుకుని వాటిని కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో దాల్చిన చెక్క, లవంగ, ఎలాచి, 2 బిర్యానీ ఆకులు, నెక్స్ట్ కొంచెం షాజీరా, 3 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకుని ఫస్ట్ అవి ఫ్రై అవ్వనిచ్చాక ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసేసుకుని ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని ఇచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కను చిన్న ముక్కలుగా కోసుకుని దాన్ని కూడా ఫ్రై అవ్వనిచ్చాక ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుని ఫ్రై అవ్వనిచ్చాను. ఇవి బాగా ఎక్కువ ఫ్రై అయిపోతే అడుగంటేస్తుంది గిన్నెకి. సో అందుకని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ కొంచెం దగ్గరికి అవుతుంది అనగానే మనము ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర అనేది బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే మనకి రొయ్యలు అప్పుడు వేయాలి. రొయ్యలు నేను ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. ఆ రొయ్యల్ని ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. పచ్చి రొయ్యలు అలా వేసేయకూడదు. ఉప్పు, పసుపు వేసి తప్పకుండా పక్కన పెట్టడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు గోంగూర బాగా వేగినట్టు మనకి ఎట్లా తెలుస్తుందంటే నూనె పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనం ఈ రొయ్యలు అనేది ఇందులో యాడ్ చేసుకుని వీటిని బాగా ఒక 10 నిమిషాలు అనేది మనం మూత పెట్టుకుని ఫ్రై అవనిస్తే మనకి కనబడుతుంది. చూసారా, బాగా ఫ్రై అయింది. గోంగూర కూడా బాగా మగ్గిపోయింది దగ్గరికి. ఇందులోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ గోంగూర ఫ్లేవరు ఏదైతే ఉందో అది బాగా రొయ్యలకు అనేది పీల్చుకుంటుంది. సో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు టేస్ట్ చూసాను, సూపర్ వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టేట్స్లో ఉండే పిల్లలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, కర్రీ ప్రిపేర్ అయిపోయి మనం ఆగుతామా? ఇంకా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ముద్ద టేస్ట్ చేయగానే సూపర్ అనిపించింది. అంత బాగుంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.